వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిందే కదా, మేమైతే ఇండియా వచ్చిన్నాము. సో ఇండియా వచ్చిన తర్వాత మా పేరెంట్స్ని అయితే తీసుకొని అలా బయటికి వెళ్దాము అని నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట. అందుకని మా పేరెంట్స్ని తర్వాత మా అత్తయ్యని తీసుకొని మేమైతే అలా బయటకైతే వెళ్తున్నాము. ఎక్కడికి అనేది మీకు ఈ పాటికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి అయితే ఒకసారి వెళ్దాము, అక్కడ చుట్టూ ఉన్న పార్క్ని అయితే ఒకసారి చూసేసి వద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో లంచ్ టైంకి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా పెద్దవాళ్ళు కదా, వీళ్ళైతే నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్ కోసం అని చెప్పి సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది కొండాపూర్లో ఉన్నటువంటి సుబ్బయ్య గారి హోటల్కి మేము వెళ్ళాము. అక్కడ లంచ్ అయితే చేసుకొని మెల్లగా ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము దుర్గం చెరువు బ్రిడ్జ్కి అయితే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఆటోలో ఎందుకు వెళ్తున్నాము అంటే మా పేరెంట్స్కి ఓకే, కానీ మా అత్తయ్యకి అయితే కొంచెం కారు పడదు, అందుకని చెప్పేసి మేము ఆటోలో వెళ్తూ ఉన్నాం అనమాట. మేము అక్కడికి చేరుకునేసరికి దాదాపు 3-3:30 ఆ టైం అయితే అయ్యింది. మేము వెళ్ళేసరికి 3:30 అయింది కదా. అప్పటికంతా కూడా వెదర్ చాలా బాగుంది, పెద్దగా వేడిగా లేదు, అట్లా అని చల్లగా లేదు, చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే మేము లోపలికి ఎంటర్ అయిపోయి, ఇదిగోండి మనకు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఈ విధంగా అయితే మనకు కౌంటర్ ఉంది. ఈ కౌంటర్లో అయితే మనం టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ పెద్ద రైడ్స్ అయితే ఏం లేవు, స్పీడ్ బోటు తర్వాత డీలక్స్ బోటు అని చెప్పేసి ఉన్నాయి. ఇంకొకటి మాన్యువల్గా మనమే తొక్కుకుంటూ వెళ్ళేదైతే ఒక బోట్ ఉంది. కాకపోతే మేము పెద్దవాళ్ళతో వెళ్తున్నాం కదా, అందుకని చెప్పేసి మేమైతే బిగ్ బోట్ అయితే తీసుకున్నాం అనమాట. పెద్దవాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, చిన్నపిల్లలకి వచ్చేసి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. మనం టికెట్ తీసుకున్న వెంటనే మనము రైడ్లోకి వెళ్ళిపోవాలని అయితే ఏం లేదు. మనకు 6:30 లోపల ఏ టైంలో అయినా కూడా వాళ్ళు మనల్ని రైడ్కి అయితే తీసుకెళ్తారు. కాకపోతే మా పేరెంట్స్ కొంచెం ఓల్డ్ కదా, వాళ్ళు మళ్ళీ మనం పార్క్ అంతా తిరిగేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎనర్జీ ఉంటుందో లేదో అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళని అడిగామన్నమాట, వెళ్దామా ఇప్పుడే అంటే ఓకే ఇప్పుడే వెళ్దాము అన్నారు. ఇదిగోండి బోట్లోకి వెళ్ళేప్పుడైతే మనకి ఈ విధంగా అయితే స్టెప్స్ ఉన్నాయి. మనం వాటిని చక్కగా అయితే దాటుకుంటూ వచ్చి మనము బోట్లో వచ్చి కూర్చోవచ్చు. ఈ బోట్ వచ్చేసి యాక్చువల్గా 8 మినిట్స్ రైడ్ అనమాట. ఈ 8 మినిట్స్ రైడ్లో మనల్ని ఈ చివరి నుంచి బ్రిడ్జ్ దాటి ఆ చివరి వరకు తీసుకెళ్తారనమాట. అదిగోండి కనిపిస్తుంది కదా, ఆ బోట్లోనే మనం కూర్చోబోతున్నాం. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చాలా ప్లెజెంట్గా అనిపించింది, చూసేదానికి చాలా సీనిక్గా అనిపించింది అనమాట. మంచి వ్యూ ఉంది, మంచి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, తర్వాత మనకు సన్సెట్ అవుతున్నది కూడా మనకు కనిపిస్తుంది, చాలా బాగుంది. కూర్చోడానికి మనకు చైర్స్ కూడా వేసున్నారు, తర్వాత సాంగ్స్ కూడా పెట్టున్నారు అనమాట. చిన్నపిల్లలు, స్టూడెంట్స్, కొంచెం యంగ్స్టర్స్ అయితే ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి మేము కొంచెం సౌండ్ ఎక్కువగా ఉంటే తగ్గించమన్నాము. వాళ్ళు మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి పాపం సౌండ్ అయితే తగ్గించారనమాట. ఇదిగోండి స్పీడ్ బోట్ అని చెప్పాను కదా, స్పీడ్ బోట్ అయితే ఇలా వెళ్తుంది, కానీ ఇది 400 రూపీస్. ఒక్క రౌండే తీసుకెళ్తారనమాట, ఒక్కసారే తీసుకొచ్చి మనల్ని వదిలేస్తారు. దానికి యాక్చువల్గా ఫస్ట్ నేనైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, కానీ నాకు అది చూసిన తర్వాత నాకు అనిపించింది నాకు ఇంకా వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే ఒకే ఒక్క రౌండ్కి 400 రూపీస్ నాకు ఎక్కువ అనిపించింది. కానీ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు వెళ్తున్నారు, బాగుందన్నమాట. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. చాలాసేపు కూర్చున్నాము మేము అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ, ఎందుకంటే ఆల్రెడీ మేము ఫుల్గా తినేసి వచ్చాము. అక్కడ కూర్చొని ఆ గాలికి మాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి అయితే మనకి రైడ్ అయితే స్టార్ట్ చేశారనమాట. రైడ్ స్టార్ట్ చేసి మనల్ని ఇట్లా యూటర్న్ తీసుకొని అయితే వెళ్తారు. మనకు యూటర్న్ తీసుకుంటున్నప్పుడు మనకు బ్రిడ్జ్ మొత్తం కూడా వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా నైట్ టైమ్స్ అయితే మనకు లేజర్ లైట్స్ అయితే వేసి మనకు షో అయితే వేస్తారంట. అవన్నీ కూడా చూడడానికైతే మేమైతే అంతవరకు అక్కడే వెయిట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. నేను చెప్పాను కదా వ్యూ అంతా కనిపిస్తుంది మనకు బ్రిడ్జ్ అంతా కూడాను అని. ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని పక్షులు కూడా వచ్చి ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ బర్డ్ అయితే ఇది కొంగ అనుకుంటా, చూడండి ఎంత బాగుందో కదా.
ఆ వాటర్ అదంతా కూడా చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది మాకు చూడ్డానికి, తర్వాత రిలాక్స్ అవ్వడానికి బాగా అనిపించింది. ఇంకా పెద్దవాళ్ళతో వచ్చాం కాబట్టి మాకు ఆ కూర్చొని చూడటము, తర్వాత బోట్ వెళ్ళటము అనేది వాళ్ళకు కూడా చాలా రిలాక్స్డ్గా అనిపించింది. అది మాకు మెయిన్ అనమాట. వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా అయితే ఈ రైడ్ ఎంజాయ్ చేయాలి, ఈ ట్రిప్ ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాము. సో చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా అయితే ఈ రైడ్ జరిగింది. ఇక్కడైతే చాలా మంచి వ్యూతో అయితే కనిపిస్తూ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఇదిగోండి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇనార్బిట్ మాల్ కూడా కనిపిస్తోంది. చాలా బాగా అనిపించింది అనమాట చూడ్డానికి. నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, ఇలా మాన్యువల్గా కూడా మనం తొక్కుకుంటూ మనం బోట్ రైడింగ్ అయితే చేయొచ్చని. ఇదిగోండి కొంతమంది అయితే ఆ విధంగా కూడా వెళ్తూ ఉన్నారు. మనకు ఓపిక ఉంటే చాలాసేపు మనం వెళ్ళొచ్చు అనమాట. మేబీ 1 అవర్కి అయితే అట్లా పర్మిషన్ ఇస్తారనుకుంటా. ఇంకా బోటింగ్ అయిపోయిన తర్వాత ఇలా మనకు చుట్టూ అయితే వాకింగ్ ట్రాక్ అయితే ఉంటుంది. ఈ వాకింగ్ ట్రాక్లో మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చెరువు చుట్టూ కూడా మనకు ఈ వాకింగ్ ట్రాక్ అనేది ఉంటుంది. చాలామంది వచ్చి అక్కడ వాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చి అక్కడ అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. 6 o'clockకి అలా మనకైతే లేజర్ షో అయితే ఉంటుందంట. ఇదిగోండి మేబీ ఇక్కడే జరగవచ్చు అని నేను అప్పుడు వీడియో తీశాను. యాక్చువల్గా ఇక్కడే జరిగింది లేజర్ షో. చాలా బాగుందన్నమాట చూడటానికి. చాలామంది ఆ టైంకి వచ్చి లేజర్ షో అయితే చూస్తున్నారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇలా స్టేడియం లాగా కట్టి ఉన్నారు. దానికి ఎదురుగా జిమ్ పార్క్ లాగా, తర్వాత చెస్ ఆడుకోవటానికి ఇలా ఉంచారనమాట. ఎర్లీ మార్నింగే వచ్చి ఇదిగోండి ఇక్కడ మనం జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనం చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. ఈ పార్క్ వచ్చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తర్వాత కిడ్స్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇక్కడ ప్లే ఏరియా, పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు. ఆ ప్లే ఏరియా దగ్గర కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. మనం అక్కడ నుంచి చూస్తే ఇదిగోండి ఇలా మంచి వ్యూ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది కదా. ఇంకా ప్లే ఏరియా చూసిన తర్వాత మా పాప అయితే నేను కాసేపు ఆడుకుంటాను అని చెప్పింది. తనైతే రిలాక్స్డ్గా ఆడుకుంది. మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా ప్లే ఏరియాలో ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇదిగోండి నేను చెప్పాను కదా, దానికి ముందే చెస్ ఏరియా ఉందని చెప్పేసి ఈ చెస్ ఆడుకోవడానికైతే మా వారు మా పాప ఇద్దరు వచ్చి చెస్ అయితే కాసేపు ఆడుకున్నారు. యాక్చువల్గా పిల్లల్ని తీసుకొని కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఈ పార్క్ చాలా బాగుంటుంది. దగ్గర ఉన్న వాళ్ళకి చాలా మంచి పార్క్ అయితే వాళ్ళకు అవైలబుల్గా ఉందని అయితే నేను చెప్పగలుగుతాను అనమాట. ఇదిగోండి చాలా బాగా ఆడుకుంటున్నారు కదా, నాకైతే బాగా నచ్చిందనమాట. 6 అవుతూనే ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే లైట్స్ ఆన్ అయ్యాయి. తర్వాత అయితే లేజర్ షో అయితే స్టార్ట్ అయింది. చూద్దాం రండి. చూస్తున్నారు కదా లేజర్ షో ఎంత బాగుందో. ఒక మంచి జై హో పాటతో అయితే ఈ లేజర్ షో స్టార్ట్ చేశారు. చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఆ పాట బీట్కి తగ్గట్టుగా అయితే ఆ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ ఫౌంటైన్ అయితే ఆ విధంగా అయితే ప్లే అవుతుంది. కలర్స్ కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇంకా అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఆకాశం కింద ఉన్నటువంటి
కేబుల్ బ్రిడ్జ్, తర్వాత కేబుల్ బ్రిడ్జ్ మీద మన ఫ్లాగ్ అయితే వాళ్ళు లేజర్ షో లాగా పెట్టారనమాట. అది నైట్ అంతా కూడా ఉంటుంది, మనం అది చూడొచ్చు. చాలా బాగుంది కదా. అక్కడ నుంచి మాకైతే లేచి రావాలని అయితే మాకేం అనిపించలేదు, చాలా ప్లెజెంట్గా ఉంది వెదరు. కాకపోతే ఒక చిన్న ఇబ్బందిగా అనిపించింది, నైట్ అయ్యే కొద్దీ చీకటి పడే కొద్దీ కూడా కొంచెం దోమలు ఎక్కువగా అనిపించాయి అన్నమాట. సాయంత్రం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కొంచెము డార్క్ అయ్యే కొద్దీ మెల్లగా అయితే దోమలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ కాసేపు అయితే టైం అయితే మనం స్పెండ్ చేసి రావచ్చు అనమాట. నాకైతే రావాలని ఏం అనిపించలేదు, ఎందుకంటే ఆ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే కేబుల్ బ్రిడ్జ్ అంతా కూడా కనిపిస్తూ ఉంది. కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నీ కూడా మనం గమనించవచ్చు. కింద అయితే బోట్ రైడింగ్ అయితే జరుగుతుందన్నమాట. చూడటానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో నాకైతే బాగా నచ్చింది. మా పేరెంట్స్కి ఒక మంచి ప్లేస్ అయితే నేను చూపించానని నాకు అనిపించింది అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత మంచి సన్సెట్ వ్యూ ఉందో, చాలా బాగుంది కదా. నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను, తర్వాత మా వాళ్ళకు కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసాను అనమాట. నాకైతే అద్భుతంగా నచ్చింది ఈ ప్లేసు. కాకపోతే కొంచెం దోమలు ఎక్కువగా అనిపించడం వల్ల మేము అక్కడ నుంచి తొందరగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. కానీ చాలా మంచి ప్లేస్ అయితే మేము విజిట్ చేసాము. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అసలు ఏ ఫారిన్ కూడా పనికిరాదు, అంత అద్భుతంగా మారిపోయింది హైదరాబాదు. చాలా బాగా ఉంది, చాలా బాగా నచ్చింది. మాతో పాటు మా పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు, చాలా రిలాక్స్ అయ్యారనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే మేము మెల్లగా ఆటో బుక్ చేసుకొని మేము ఇంటికైతే చేరుకున్నాము. మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా పేరెంట్స్తో పాటు మా పాప కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది, చాలా బాగా నచ్చిందనమాట తనకి హైదరాబాదు. సో ఇంతటితో అయితే నా ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.